ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారనున్నాయి. ఈ ఒక్క పోర్టు నిర్మాణంతో ప్రజల బతుకులు కూడా మారిపోనున్నాయి. ఈ పోర్టుతో శ్రీకాకుళం మరో ముంబై, చెన్నైలా మారనుంది. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ల నుంచి ఎగుమతులు దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభించనుంది. ఇంతకీ ఆ పోర్టు ఏది, ఎక్కడుంది? దీని విశేషాలేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద తీర ప్రాంతం గల జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం అంటే మనకి గుర్తుకు వచ్చేది వలసలు, వెనుకబడితనం. కానీ దానన్నిటి నుంచి బయటపడడానికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టుగా నామకరణం చేసి సుమారు 4,362 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణ పనులైతే ప్రారంభించారు. సమగ్ర అభివృద్ధికి బాటలు వేసేలా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు నిర్మాణానికి సర్కార్ పూనుకుంది. ఈ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఓడరేవు అభివృద్ధికి ప్రతిపాదిత స్థలం ఈశాన్య మూలలో ఉన్న తీర ప్రాంత గ్రామం. ఈ నౌకాశ్రయం విశాఖపట్నం పోర్టుకు ఈశాన్య దిశలో 80 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. చెన్నై, కోల్కతా 16వ జాతీయ రహదారికి ప్రతిపాదిత మూలపేట ఓడరేవుకు దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్ నౌపడా జంక్షన్ చెన్నై హౌరా ప్రధాన మార్గంలో మూలపేట నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నౌపడా జంక్షన్ విశాఖపట్నం నుండి 177 కిలోమీటర్లు మరియు భువనేశ్వర్ నుండి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఓడరేవు ప్రాంతంలో మూలపేట, రాజపురం, కె లింగుడు, శ్రీచక్రం అనే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయి. భారతదేశంలో రెండవ అతిపెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంతో టాప్ లో ఉంది ఏపీ. 2035 నాటికి బిలియన్ల బ్లూ ఎకానమీని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరం యొక్క గొప్ప ప్రయోజనం అనేక ప్రదేశాలలో తీరానికి సమీపంలో ప్రశాంతమైన మరియు లోతైన జలాలు కలిగి ఉండటం. రైలు మరియు జాతీయ రహదారులు రెండూ తీరానికి సమీపంలో ఉన్నాయి. విశాఖపట్నంలో ప్రధాన నౌకాశ్రయంతో పాటు 5 నాన్ మేజర్ పోర్టులు గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ మరియు రావా పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నాయి. తీర ప్రాంత లోతట్టు ప్రాంతాల సామర్థ్యాన్ని సమగ్రంగా గ్రహించే ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ప్రస్తుతం ఈ ప్రదేశాలలో ల్యాండ్ లార్డ్ మోడల్ కింద 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధిని చేపడుతోంది. అందులో నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టుల కోసం మొత్తం పెట్టుబడి సుమారు 16,000 కోట్లు. ఇది 2025-26 నాటికి 110 MTPA అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్ష ఉపాధి 75,000 పైనే. పోర్టు నేతృత్వంలోని ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో ఉద్యోగాలు సృష్టించడం, వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంచడం వంటివి ఉంటాయి. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన, మెరుగైన రవాణా అవస్థాపన, పెరిగిన ఆదాయం మరియు విదేశీ మారక ఆదాయాలు మరియు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ మరియు కొత్త పరిశ్రమలు రాష్ట్రాన్ని ఆకర్షించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి మరియు ఎగుమతి వృద్ధికి దారితీస్తుంది. మూలపేట పోర్ట్ అభివృద్ధి కోసం భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. తర్వాత మూలపేట పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా పేరు మార్చబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూలపేట పోర్టు ప్రాజెక్టు అభివృద్ధికి 4,361 కోట్ల రూపాయలు కేటాయించింది. విశ్వ సముద్రం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ ప్రాజెక్టును అప్పగించినట్లు మారిటోరియం బోర్డు చైర్మన్ కాయా వెంకటరెడ్డి తెలిపారు. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని, ఇందులో అనేక అనుబంధ ఉద్యోగాలు కూడా కల్పించవచ్చని అంటున్నారు.
మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారిపోతుందని, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన పోర్టు నిర్మాణానికి ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ పోర్టుల వల్ల దాదాపు 75,000 నుంచి 1,00,000 మందికి ఉపాధి లభించబోతూ ఉంది. ఏదైతే వెనకబడిన జిల్లాగా శ్రీకాకుళం జిల్లా పేరుగాంచిందో ఖచ్చితంగా రాబోయే తరాలు ఆ పేరుని చెరిపేసుకునేలాగా, ఇక్కడ వాళ్లకు ఉపాధి కల్పించేలాగా, ఇతర జిల్లాల నుంచి ఎక్కడికి వలస వచ్చి చేసే పరిస్థితిని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు. అలాగే స్థానికులు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజలు కానీ, స్థానిక నాయకులు కానీ, చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కానీ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అతి తొందరలోనే ఈ ఏరియా ఒక సువర్ణభూమిగా మారబోతోంది, కరువు భూమి ఒక సువర్ణభూమిగా మారబోతోందని చెప్పి తెలియజేస్తాం. దీని నిర్మాణంపై పోర్టు చీఫ్ ఇంజనీర్ జీవి రాఘవ్ పలు విషయాలు తెలిపారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో మూలపేట పోర్టులో 4 బెర్తుల నిర్మాణం జరగనుందని అన్నారు. జనరల్ కార్గోకు, బొగ్గు రవాణాకు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. 30 నెలల్లో పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే నార్త్ వాటర్ బ్రేక్ పూర్తయిందని, సౌత్ బ్రేక్ పాయింట్ 1.4 కిలోమీటర్ల వరకు పూర్తయిందని, ఇంకా 1 కిలోమీటర్లు చేయవలసి ఉందని అన్నారు. ఇదంతా అనుకున్నట్లు పూర్తయితే త్వరలోనే ఫస్ట్ షిప్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. 23.5 మిలియన్ మెట్రిక్ టన్స్ వార్షిక సామర్థ్యంతో నిర్మించడం జరుగుతుంది. 4 బర్తులు వస్తాయి. 3 మల్టీపర్పస్ జనరల్ కార్గో బర్తులు, 1 కోల్ బర్త్ కింద వస్తుంది. సౌత్ బ్రేక్ వాటర్ 2,580 మీటర్లు పొడవు ఉంటుంది. నార్త్ బ్రేక్ వాటర్ 580 మీటర్లు పొడవు. రెండింటికి మధ్యలో 16.2 మీటర్స్ వరకు డ్రెడ్జింగ్ జరుగుతుంది. ఛానల్ కూడా ఛానల్ డెప్త్ ఉంటుంది. 12 కిలోమీటర్లు అప్రోచ్ ఛానల్ ఉంటుంది పోర్ట్కి. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం 30 నెలల్లో పూర్తి చేయాలి. సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తొందరగా ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ ఈ వచ్చే 6 నెలల్లో ఇక్కడ షిప్ నిలపడానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించున్నారు. దాని ప్రకారం ప్రణాళిక జరుగుతుంది. మేము కూడా 6 నెలల్లో 26 నెలల్లో పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో మూలపేట పోర్టులో 4 బెర్తుల నిర్మాణం జరగనుంది. జనరల్ కార్గోకు, బొగ్గు రవాణాకు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. 30 నెలల్లో పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతులకు మూలపేట పోర్ట్ అత్యంత కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. NH-16 ను అనుసంధానం చేస్తూ 13.8 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి నిర్మాణం చేపడతారు. నౌపడా జంక్షన్ నుండి పోర్టు వరకు 10.6 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మిస్తారు. గొట్టా బ్యారేజ్ నుంచి 50 కిలోమీటర్ల పైప్ లైన్ తో 0.5 MLD నీటి సరఫరా చేస్తారు. పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హోల్డింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఇక ఈ పోర్టుతో అనేక లాభాలే ఉన్నాయంటుంది ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపదతో స్థానికులకు ఉపాధి లభించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంట నూనెల దిగుమతికి మూలపేట పోర్ట్ కీలకంగా మారుతుంది. ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశం లభిస్తోంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం లభిస్తోంది. తీర ప్రాంత, పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 35 కోట్లతో పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి చేయనుంది. త్వరలో షిప్ కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ చూపించి ఇక్కడి నుంచి ఇక రవాణా మార్గాలు ప్రారంభమయ్యేటట్టు ఏర్పాట్లు చేయడానికి అన్ని సుగమం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో సుమారు 30,000 మందికి నిరుద్యోగ సమస్య తీర్చబోతున్నామన్నది ఈ శ్రీకాకుళం వాసిగా, ఈ ప్రాంతీయుడిగా
ఈ జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి అనే లాంటి వ్యక్తి 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి సాధ్యపడనటువంటి అసాధ్యమైనటువంటి పని సుసాధ్యం చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి కాలంలోనే మేము పుట్టడం, సమకాలికలుగా ఉండడం, ఆయన ప్రభుత్వంలో ఉండడం, ఆయన ఆలోచనలో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టగలగడం. ఇది 4,367 కోట్ల రూపాయలు. ఇవన్నీ చరిత్రలో మా శ్రీకాకుళం జిల్లాకి అత్యధికంగా నిధులు వచ్చినటువంటి సందర్భాలు. అంటే అక్కడ కిడ్నీ ఆసుపత్రి ఇది కలిపి 5,000 కోట్లు. ఏదైనప్పటికి కూడా ఇలాంటి మంచి ప్రాజెక్టులు శ్రీకాకుళం జిల్లాలో రావడం ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అయినప్పటికి కూడా కొంత అసహనం అయితే ఇక్కడ ఏదైతే భూములు ఇచ్చారో మనకి మూలపేట గ్రామాన్ని శ్రీచక్రపురంకి సంబంధించిన గ్రామస్తులకు కానీ సుమారు 800 కుటుంబాలు అనేవి ఇక్కడైతే నిర్వాసితులుగా అయ్యి వీళ్ళు భూములు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది, న్యాయం జరిగిందా లేదా అనే విషయాలు కూడా నిర్వాసితులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ పోర్టు నిర్మాణంతో ఎన్నో రకాలుగా అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం భావించినా, దానికి మనం బలం చేకూర్చినా కొంతమంది జనం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పోర్టు నిర్వాసిత గ్రామంలో ఒకటైన మూలపేటను మన బీఆర్కే టీం సందర్శించింది. అక్కడ గ్రామస్తులు మాత్రం పోర్టు నిర్మాణంపై అసంతృప్తిగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోర్టుకు సంబంధించి వాళ్లు భూములు బలవంతంగా తీసుకున్నారని, ఇప్పటికీ 47 మంది భూములు ఇవ్వలేదని అంటున్నారు. ఇచ్చిన వాళ్లకు పునరావాసం కల్పిస్తామని చెబుతున్నా ఆ ఏరియాకు సంబంధించి అక్కడ మంచినీరు కూడా దొరకదని, అక్కడ భూగర్భ జలాలని ఉప్పు నీరే వస్తుందని అంటున్నారు. అలాంటి స్థలాలు మాకు అంటగట్టి అక్కడ తమకు నివాసాలు ఏర్పాటు చేసుకోమని కొంతమంది చెబుతున్నారని అన్నారు. అక్కడ ఉప్పు నీరు మాకు కామకు కాదు, అది ఇచ్చి నీళ్ళు చోట్లు మాకు వద్దు అంటారు అంతే. తర్వాత వాళ్ళు కామకు కాదు, గవర్నమెంట్ మనుషులు ఏమంటారు అంటే అదే కడతామనుకుని వాళ్ళు అంటారు. తర్వాత మాకు ఏవి అందలేదు సార్. ఈడియాపులు కొన్ని ఉన్నాయి. తర్వాత భూములు పెట్టి సరిపోయారు కాబట్టి మరి గవర్నమెంట్ ఏ పొద్దు అతలకి తీసేస్తారో తెలియదు అనుకుని. ఎలా చేస్తాం సార్ ఖాళీ? ఇప్పుడు మేము 4 ఉన్నాము అంటే మాకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల ఉన్నాము. మా పిల్లలకు ఏజ్ అయిపోయింది, మాకు పీడిఎఫ్ రాలేదు. మాకు 4 ఉన్నాము, మా ఆవిడకి ఒక పీడిఎఫ్ వచ్చింది అంతే. మా ఇంట్లో మాకు రేషన్ కార్డుకి ఒకటి వచ్చింది. మేము సరే ఆ లెక్కేస్తాడికి 2,50,000 కూడా రాలేదు. మరి మేము ఎలా బతుకుతాం సార్? ఎన్నాళ్ళు బతుకుతామో పెట్టుకుని. ఇక మరికొంతమంది మాత్రం దాదాపు 100 కుటుంబాల వాళ్లు తమకు సెంటు భూమి కూడా లేదని, చుట్టుపక్కల గడ్డలలో చాపలు, పీతలు, రొయ్యలు పట్టుకుని జీవనం సాగిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు వాళ్లను ఊరు ఖాళీ చేసి వెళ్లిపోమంటే మాకు ఇంకొక పని చేయడం చేత కాదని అంటున్నారు. మా ఉపాధి పూర్తిగా తీసుకున్నారని, తమకు కూడా భూములతో నష్టపోయిన రైతుల మాదిరిగానే ఎంతో కొంత ప్యాకేజీ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది రైతులైతే సముద్రానికి ఆనుకుని ఉన్న జీడి పంట మీదే తాము బతికేవాళ్లమంటున్నారు. జీడి పంటకు సంబంధించిన నష్టపరిహారము కొంతమందికి ఇచ్చారు గాని మరికొంతమందికి ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారు. ఇటు వెళ్ళినా మేము అనాపరక తెచ్చుకున్న వాళ్ళమే, పేదోళ్ళమే మేము. భూమి ఉన్నోళ్ళు మీరు బతుకుతాండ్రు, మా భూమి నేను కాలు ఆడితే కడుపాడుతుంది, లేకపోతే లేదు. ఏం డబ్బులు కాలుడికి ఇచ్చారు, నేను డబ్బులు మాకు భూమి పొట్ట ఇవ్వట్లేదు. పిల్లలు లేరు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి ఏం లేదు. ఈ 450 గడపలో ఒక 100 ఇల్లే ఇచ్చారు సార్. ఎవరికైనా సంతోషంగా ఇవ్వలేదు సార్. నీ పెద్దవు నీ సొంతం పెట్టింది నేను పెట్టించాను అంతేగాని సంతోషంగా మేము మా పిల్లల భవిష్యత్తులు ఉంటాయి, మాకు డబ్బులు వస్తాయి, మేము ఇంకో దగ్గరికి వెళ్ళి బతికితామని సంతోషంగా ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు సార్. ఈ 18 అడుగుల్లో నీరు సార్, ఇక్కడ ఇష్టం వచ్చిన పుస్తకాలు నీరు. నీవు 6 డిగ్రీ నీరుకి వెళ్ళి నువ్వు ఎన్ని రోజులు ఉప్పు నీటిలో ఉంటావు. చివరిగా రాష్ట్రం కోసం, జిల్లా బాగు కోసం తమను రోడ్డుపాలు చేశారని ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడి నిలదీస్తే తమపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమందికి నష్టం జరగడం సర్వసాధారణం. కానీ ఆ నష్టపరిహారాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఆలోచించాలని అంటున్నారు. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ప్రత్యామ్నాయం చేసి పోర్టును ప్రారంభిస్తే బాగుంటుందని అంటున్నారు. విన్నారు కదా మూలపేట వాసుల తాలూకా మాటలను. ఏదైతే ఉందో
భూములు ఉన్న వాళ్ళకైతే నష్టపరిహారాలు ఇచ్చారు కానీ భూములు లేని వారికి ఏం ఆధారం కూడా ఇవ్వలేదని, ఇక్కడ ముఖ్యంగా ఊరికి చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న గడ్డల్లో చేపలు పీతలు పట్టుకొని జీవనాధారంగా సాగించే పేద ప్రజలే ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ చేసిన తర్వాత వేరే దగ్గర మమ్మల్ని తీసుకెళ్తే మేము బతకడం ఎలా అనేసి, మీరు ఇచ్చే డబ్బులతో మేము బతకలేము కదా, మీ డబ్బులు ఇచ్చే డబ్బులతో మాకెందుకు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వీళ్ళకి గృహ నివాసాలు కల్పిస్తున్నారో ఆ నివాసాల దగ్గర కూడా ఉప్పు వాటరే పడుతుంది, ఆ ఉప్పు వాటర్లో మేము ఎలా జీవించాలని కూడా అంటున్నారు. ఏదైనా సరే గవర్నమెంట్ మరొకసారి పునరాలోచన చేసి ఏదైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకు కూడా వాళ్ళకి జీవనోపాధిగా ఏదో విధంగా చేయాలని సైతం కోరుకుంటున్నారు. ఇది ఈ మూలపేట పోర్ట్ నుంచి తాజా పరిస్థితి.